ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 హెలికాప్టర్ ద్వారా తిరుపతికి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలలోని గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. రాత్రి 7:30 బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రాత్రి 8:45 శ్రీవారి పెద్ద శేష వాహన సేవలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకొని అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం తిరుమలలో నూతనంగా వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించిన టీటీడీ కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. అనంతరం అమరావతికి తిరుగు పయనం కానున్నారు. ఈ రోజు ఉదయం 9:30 తిరుపతి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ దీపిక, మొత్తం మీద 2 రోజుల పర్యటన భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తిరుపతికి రానున్నారు. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. కానీ షెడ్యూల్ అయితే మార్పు చేసిన పరిస్థితి ఉంది. సాయంత్రం 5:30 తిరుపతి తాజ్ హోటల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన చేరుకుంటారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం నేరుగా ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. ఆయన ఒక్కరే వస్తున్నారని అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత తిరుమలకి రోడ్డు మార్గాన తిరుమల 6:20 ఏదైతే గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ చేరుకుంటారో అక్కడ నుంచి నేరుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకొని బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారికి అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలపై మోసుకొని శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీవారి ఆలయ స్వామివారి దర్శన అనంతరం రాత్రి 8:30 ప్రారంభమయ్యే పెద్ద శేష వాహనం అంటే బ్రహ్మోత్సవ మొదటి వాహనమైన పెద్ద శేష వాహనంలో ఆయన పాల్గొంటారు. పెద్ద శేష వాహనంలో ఆయన పాల్గొన్న తర్వాత రాత్రికి తిరుమలలోనే బస చేసి మరోసారి 25వ తేదీ ఉదయం తెల్లవారుజామున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం ఏదైతే 133 కోట్లతో పూర్తిగా భక్తులు సుమారు 2,500 నుంచి 3,000 మంది భక్తులు ఉండే సౌకర్యం గల వెంకటాద్రి నిలయాన్ని అయితే ఆయన ప్రారంభిస్తారు. PAC 5 అంటారు దీన్ని. ఈ PAC 5 ని ఉదయం 9:10 నుంచి 9:50 లోపు ఈ PAC 5 మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్విన్ కమాండ్ సెంటర్, మరోవైపు ఇంటెలిజెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ సైబర్ కంట్రోల్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ విజన్ సంబంధించి దాని గురించి ఆ మిషన్ ప్లాంట్ కూడా ఆయన ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 10:50 తిరుపతి తాజ్ హోటల్ కి అయితే చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అమరావతికి బయలుదేరినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా పోలీసు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతాలు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ సునీల్.